ప్రైజ్ లార్డ్ పిల్లలు అందరు ఎలా ఉన్నారు? మీరు దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం లెసన్ నెంబర్ 20 చెప్పుకోబోతున్నాము. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన సమయానికై దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండులాగున మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. సో అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా, ఈ తరుణంలో మీరు మాకు ఇచ్చినందుకు దేవా మీకు స్తోత్రములు తండ్రి. నైనా మేము లెసన్ చెప్పుకుంటుండగా మీ పరిశుద్ధాత్మ సహాయము, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నైనా బిడ్డలతో మీరే మాట్లాడి మీ కృప దయచేయమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ యేసు మరియు శిష్యులు, జీసస్ అండ్ డిసైపుల్స్. ఈ లెసన్కి సంబంధించిన బైబిల్ భాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు, లూకా సువార్త 6వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు, మాథ్యూ చాప్టర్ 10, మార్క్ చాప్టర్ 3 verse 13 to 19, లూక్ చాప్టర్ 6 verse 12 to 19. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగాను చేతునని వారితో చెప్పెను. మాథ్యూ చాప్టర్ 4 verse 19. And he said unto them, follow me and I will make you fishers of men. సో ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నామో మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. లాస్ట్ లెసన్ మనం ఏం చెప్పుకున్నాము? యేసు యొక్క బాప్తిస్మము మరియు ఆయన పరిచర్య గురించి మనం చెప్పుకున్నాం కదా. ఆ లెసన్లో ముఖ్యంగా మనం ఏం నేర్చుకున్నాము? బాప్తిస్మం ఇచ్చి యోహాను యూదారణ్యంలో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి అనేసి ప్రకటించేవాడు. ఇంకా యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి యేషయా ముందుగానే ప్రవచించాడు కదా. అయితే పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేసేవాడు? ఆయన యుద్ధకు వచ్చే వారందరికీ బాప్తిస్మం ఇచ్చేవాడు. వారిని సర్ప సంతానమా అని గద్దించి, వారు మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి, అబ్రహాం సంతానం అని మీరు గర్వించొద్దు, కానీ మారు మనసుకు తగిన ఫలం మీరు ఫలించాలి అనేసి వారిని హెచ్చరించాడు కదా. ఇంకా అదే సమయంలో యేసు గురించి కూడా అతడు ముందుగానే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, నేను ఆయన చెప్పులను మోయడానికి కూడా నేను పాత్రుడను కాను. నేను మీకు మారు మనసు విషయమై, పాపక్షమాపణ విషయమై నీటిలో నేను మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు అగ్నితోనూ పరిశుద్ధాత్మలోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అనేసి యేసుని గురించి చెప్పాడు కదా. అయితే యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తున్న సమయంలో యేసు కూడా అక్కడికి వస్తాడు, బాప్తిస్మం తీసుకోవడానికి వస్తాడు. కానీ యోహాను ఏం చేస్తాడు? నేను నీ వలన బాప్తిస్మం పొందవలసి ఉన్నది, కానీ నువ్వు నా యుద్ధకు వచ్చుచున్నావా అనేసి యేసుని నివారించడానికి చూస్తాడు కదా. కానీ అప్పుడు యేసు ఏం చెప్తాడు? ఇప్పటికీ కానిమ్ము, ఎందుకంటే తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనం ఇలాగూ చేయడం మనకి తగి ఉన్నది అనేసి అక్కడ యేసు చెప్తాడు కదా. కాబట్టి అక్కడ యేసు బాప్తిస్మం తీసుకుంటాడు. ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుంది? ఆయన ఒడ్డుకు వచ్చిన సమయంలో పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుని స్వరం అక్కడ వినబడుతుంది. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేసి తండ్రి అయిన దేవుడు అక్కడ యేసుని గురించి సాక్ష్యం ఇస్తాడు కదా. అది మనం ఆ లెసన్లో చూసుకున్నాం. ఇంకా ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన తన పరిచర్యని స్టార్ట్ చేస్తాడు. ముఖ్యంగా యేసు బోధించిన విషయం ఏంటి? పరలోక రాజ్యం, దేవుని రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి అనేసి ఆయన ప్రజల్లో ప్రకటించడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అదే సమయంలో అనేక రోగులని స్వస్థపరచాడు, అనేక దయ్యములని వెళ్ళగొట్టాడు కదా. ఆయన యుద్ధకు వచ్చిన వారినందరినీ ఆయన స్వస్థతనిస్తూ ఆయన తన పరిచర్యని జరిగించాడు. అది మనం లాస్ట్ లెసన్లో చూసుకున్నాం. అందులో మనం ముఖ్యంగా నేర్చుకున్న విషయం ఏంటి? మనం కూడా మారు మనసు పొందుకొని యేసుని సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించాలి. ఎందుకంటే ఆయన మనల్ని పాపం నుంచి విడిపిస్తాడు కాబట్టి మన రక్షకుడు. అదే సమయంలో మన జీవితంలో ఆయన రాజుగా ఏలుబడి చేస్తాడు కాబట్టి ఆయనని ప్రభువుగా మనం అంగీకరించాలనేసి ఆ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే యేసు మరియు శిష్యుల గురించి మనం
నేర్చుకోబోతున్నాం. జనరల్గా అయితే మీకు తెలుసు కదా, పిల్లలకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అందులో వాళ్ళకి కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలాగే యేసుకి కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు, కానీ ఆయన తనతో ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ప్రత్యేకంగా 12 మంది శిష్యులని ఏర్పరచుకున్నాడు. అయితే ఆ శిష్యులు ఎవరు, ఆ శిష్యుల పేర్లేంటి, వారిని ఏ విధంగా సువార్త ప్రకటించడానికి యేసు పంపించాడు, సువార్త ప్రకటిస్తున్న సమయంలో వారికి వస్తున్న శ్రమలేంటి, ఆ శ్రమల సమయంలో వాళ్ళు ఏ విధంగా నిలబడాలి అనేసి ఈ లెసన్లో యేసు వారికి చెప్పాడనమాట. ఇందులో మనం అది నేర్చుకోబోతున్నాం. అయితే జనరల్గా శిష్యుడంటే ఎవరు? శిష్యుడంటే డిసైపుల్. ఆయన ఎవరు? శిష్యుడంటే గురువు యొద్ద నేర్చుకున్నవాడు శిష్యుడు, లర్నర్ అనమాట. అయితే ఆయన ఏం చేస్తాడు? గురువు యొద్ద నుంచి నేర్చుకొని ఆ బోధలోను గురువు యొక్క అడుగుజాడలోనూ నడుస్తాడు. తనకున్న సమస్తమును కూడా విడిచిపెట్టుకొని గురువు వలె జీవించడానికి అతడు ఆశ కలిగి ఉంటాడు. కానీ శిష్యుడు ఎప్పుడు కూడా గురువు కంటే కూడా అధికుడు కాడనమాట. తనకున్న అన్ని విడిచిపెట్టుకొని గురువు వెనకాలే, గురువు అడుగుజాడలో నడిచేవాడే శిష్యుడు అనమాట. యేసుకి అదేవిధంగా 12 మంది శిష్యులు ఉన్నారు. సో ఆ శిష్యుల గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటాం. అయితే లాస్ట్ లెసన్లో మనం ఏం చూసాము? యేసు పరిచర్య చేయడం ప్రారంభించిన తర్వాత అనేక రోగులు ఆయన దగ్గరికి వచ్చారు కదా, స్వస్థతను పొందుకోవడానికి. తర్వాత దయ్యము పట్టిన వాళ్ళు కూడా ఆయన యుద్ధకు వచ్చారు. కాబట్టి వారికి ఉన్న దయ్యాలను కూడా యేసు వెళ్ళగొట్టేవాడు అనమాట. ఇంకా అదే సమయంలో వ్యాధులని స్వస్థపరచుకోవడానికి అనేక సమస్యలతో యేసు యుద్ధకి చాలామంది వచ్చేవారు కదా. యేసు వారిని ప్రేమించాడు. అయితే యేసుని కూడా యథార్థంగా ప్రేమించి కొంతమంది ఆయనని వెంబడించేవారు, వారినే శిష్యులు అంటారు. అయితే యేసు తనతో ఉండడానికి, తన పరిచర్య అంటే తన సువార్త ప్రకటించడానికి, యేసు యొక్క పనిలో ఆయనతో కూడా ఉండడానికి యేసు 12 మంది శిష్యులని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం కదా, ఇక్కడ యేసు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు, వీరిని డిసైపుల్స్ అంటారు, లేకపోతే ది 12, లేకపోతే అపోస్తులు. అపోస్తులు అంటే పంపబడిన వారు అని అర్థం అనమాట. ఇంకా అదే సమయంలో అపోస్టిల్ అంటే ఇంగ్లీష్లో వన్ హూ ఇస్ సెంట్. వీరిని డిసైపుల్స్, ద 12 ఆర్ అపోస్టిల్స్ అని అంటారు. శిష్యులు లేకపోతే 12 మంది శిష్యులు అనేసి అంటారనమాట. అయితే యేసు ప్రత్యేకంగా ఈ శిష్యులకి అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే దయ్యములను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులని స్వస్థపరచడానికి యేసు వారికి ప్రత్యేక అధికారం ఇచ్చాడనమాట. అయితే వీరెప్పుడు కూడా యేసుతోనే ఉండేవారనమాట. అయితే 12 మంది శిష్యులు ఎవరో వారి పేర్లని ఇప్పుడు మనం చూసుకుందాం. పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమాయ్, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, లెబ్బాయ్, కనానీయుడైన సీమోను, అతనిని అప్పగించిన ఇస్కరియోతు యూదా. యేసు యుద్ధకి అనేకులు బోధ వినడానికి వచ్చినప్పటికీ కూడా యేసు ప్రత్యేకంగా, మనం ఇందాక చెప్పుకున్నాం కదా 12 మందిని, ఆ 12 మందిని యేసు తన కొరకు, సువార్త కొరకు ప్రత్యేకించుకున్నాడనమాట. అందులో లాస్ట్లో మనం చూస్తున్నాం కదా, ఆయనని అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే, అతను డబ్బును ఆశించి యేసుని ప్రధాన యాజకులకి అమ్మివేస్తాడనమాట. చూడండి, ఇక్కడ పిక్చర్లో చూస్తున్నాం కదా, ఈ ఇస్కరియోతు యూదా ఏం చేస్తాడంటే, తను డబ్బును ఆశించి గెత్సెమనే తోటలో యేసుని ప్రధాన యాజకుల చేతికి అప్పగిస్తాడనమాట. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విధంగా ఇప్పుడు యేసు వారిని ఎందుకు ఏర్పరచుకున్నారు? తనతో ఉండడానికి, తన యొక్క సువార్తని ప్రకటించడానికి యేసు వారిని ఎన్నుకున్నాడు కదా. అయితే ఇప్పుడు యేసు ఏం చేస్తాడంటే, వారిని కొన్ని పట్టణాలకి, గ్రామాలకి పంపిస్తాడనమాట. చూడండి, ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారు కదా, యేసు తాను ఏర్పరచుకున్న శిష్యులని పట్టణాలకి, గ్రామాలకి పంపిస్తూ వారితో ఏం చెప్తాడంటే, మీరు వెళ్ళి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అనేసి మీరు ప్రకటించండి అనేసి వారితో చెప్తాడు. ఇంకా వారికి ఏం చెప్తాడంటే, నేను మీకు ఇచ్చిన అధికారంని మీరు వాడుకోండి, మీరు దయ్యములను వెళ్ళగొట్టండి, రోగులని స్వస్థపరచండి, కుష్టి వారిని శుద్ధులనుగా చేయండి, రోగంతో ఉన్న వారిని స్వస్థపరచండి, మీకు ఇయ్యబడిన అధికారంని మీరు వాడుకోవాలి అని చెప్తాడనమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు
యేసు వారికి చెప్పిన ప్రకారంగానే వారు వెళ్తారు కదా. అయితే యాక్చువల్గా ఇప్పుడు వారు కొన్ని పట్టణాల్లోకి కొన్ని గ్రామాల్లోకి వెళ్ళాలి కదా. వారు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు మనకు తెలుసు కదా, మనం ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, జర్నీ చేసే టైంలో మనకున్న బట్టలు ఏంటి, మన బిలాంగింగ్స్ ఏంటి, మనం అవన్నీ తీసుకొని బయలుదేరుతాం కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. అయితే ఇప్పుడు ఈ విధంగా శిష్యులు కూడా వెళ్తున్నప్పుడు యేసు వారితో ఏం చెప్తాడంటే, మీ సంచిలో మీరు ఏమి కూడా తీసుకెళ్ళొద్దు, బట్టలను కానీ ఏవి కూడా మీరు తీసుకెళ్ళొద్దు అని చెప్తారు. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి? అయితే దాని గురించి ఏసేమని చెప్తాడంటే, మీరు ఏ గ్రామంకి అయితే పట్టణానికి అయితే వెళ్తారో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ యోగ్యమైన వారెవరో మీరు తెలుసుకోండి. యోగ్యమైన వారంటే వర్ది పర్సన్, అంటే తగిన వాళ్ళు ఎవరో మీరు తెలుసుకొని మీరు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయే వరకు ఆ ఇంటిలోనే ఉండండి. మీరు ఆ ఇంటిలోనికి వెళ్ళే సమయంలో వారికి శుభమని చెప్పండి. వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ సమాధానం వారికి దొరుకుతుంది. ఒకవేళ వారు మిమ్మల్ని చేర్చుకోలేదనుకోండి, మీరు చెప్పిన మాట వినలేదనుకోండి, అప్పుడు మీరు ఆ ఇంటిని కానీ ఆ గ్రామాన్ని కానీ విడిచి వెళ్ళిపోతున్న సమయంలో మీ పాదధూళిని అక్కడ దులిపివేసేయండి అనేసి చెప్తాడనమాట. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోవాలి. అయితే ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం కదా చర్చెస్లో, మనం ఇప్పుడు ఏ ఏరియాకైనా వెళ్ళామనుకోండి, సువార్త ప్రకటించడానికి వెళ్ళిన స్థలంలో వెంటనే వాళ్ళు మన సువార్తను యాక్సెప్ట్ చేస్తారా? మీరు పాపి, మీరు మారుమనసు పొందుకోండి అని చెప్పిన వెంటనే వాళ్ళు అలా అంగీకరించారు. వారికి కోపం వస్తుంది కదా. ఆ విషయాలు యేసుకి ముందే తెలుసు కాబట్టి అతడు మనుషుల హృదయంని ఎరిగినవాడు కదా. యేసయ్యకి ప్రతి ఒక్క హృదయాంతరంగము తెలుసు కాబట్టి ఆయన వారి శిష్యులతో ఏం చెప్తాడంటే, మీరు వెళ్తున్నారు కదా, అయితే నేను మిమ్మల్ని తొడేళ్ల మధ్యలోకి గొర్రెల వలె నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్తారు. యాక్చువల్గా తొడేళ్ళు ఏం చేస్తుంది? తొడేళ్ళు తెలుసు కదా మీకు, అవేం చేస్తాయి, వాటి మధ్యలోకి ఒక గొర్రెపిల్లని పంపించామనుకోండి, అవేం చేస్తాయి, ఆ గొర్రెపిల్లని చీల్చి చంపేస్తాయి కదా. అంటే ఇప్పుడు వీరు వెళ్తున్న పరిస్థితి కూడా అంతే భయంకరం అనమాట. అంటే ఏసేమని చెప్తాడంటే, నేను మిమ్మల్ని ఆ విధంగా పంపిస్తున్నాను కాబట్టి మీరు మనుషుల గురించి జాగ్రత్త పడండి. ఎందుకంటే మనుషులు ఎంత ప్రమాదమో ఇప్పుడు యేసు చెప్తున్నాడు కదా. కాబట్టి మనుషుల గురించి మీరు జాగ్రత్త పడండి. వారు మిమ్మల్ని పట్టుకుంటారు, వారు మిమ్మల్ని కొరడాలతో కొడతారు. నా నామము నిమిత్తము మీరు సమాజ మందిరంలో కూడా నిలబెట్టబడతారు. రాజుల ఎదుటకి, అధిపతుల ఎదుటకి మీరు తీసుకొని రాబడతారు, వారి ఎదుట మీరు నిలబెట్టబడతారు అనేసి చెప్తాడు. ఇప్పుడు వారిని పట్టుకొని రాజుల ఎదుటకి, ఆ యొక్క అధికారుల ఎదుటకి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు వారు ఏం చెప్పాలి కదా. అక్కడి వరకు భయం అనిపించవచ్చు కదా. ఎందుకంటే అమ్మో, ఇప్పుడు వారు అడుగుతారు వీళ్ళని, మీరు ఎవరి గురించి చెప్తున్నారు, ఏం చెప్పడానికి వచ్చారు, మిమ్మల్ని ఎవరు పంపించారు అని చెప్తున్నప్పుడు వారికి భయం అనిపిస్తుంది కదా. అంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఆ సమయంలో వారికి అర్థం కాదు. కాబట్టి ఏసేమని చెప్తాడంటే, ఆ గడియలో మీరు ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అని మీరు చింతించకండి. ఎందుకంటే ఆ సమయంలో మీరేం మాట్లాడాలో, వారితో ఏం చెప్పాలో అది మీకు తగిన సమయంలో మీకు అనుగ్రహించబడుతుంది అనేసి శిష్యులకి ముందుగానే హెచ్చరిక చేసి పంపిస్తాడనమాట. అయితే ఇప్పుడు ఆ విధంగా పంపిస్తున్న సమయంలో వారికి అనేక శ్రమలు కలుగుతాయని చెప్తున్నాడు కదా. ఎందుకంటే కొట్టబడతారని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. అయితే ఆ శ్రమలు ఎప్పటి వరకు ఉంటాయి వాళ్ళకి? ఇప్పుడు యేసు గురించి వారు ఎన్ని రోజులు ప్రకటిస్తారో అన్ని రోజులు వారికి ఆ శ్రమ ఉంటుంది కదా. ఒక పట్టణంలో వారిని హింసించినప్పుడు ఆ పట్టణం నుంచి ఇంకొక పట్టణంకి మీరు పారిపోండి అని యేసు వారితో చెప్తాడనమాట. అయితే వీరు జీవితాంతం, ఎందుకంటే ఇప్పుడు శిష్యులు కదా, వీరు యేసుని వెంబడిస్తూ వారు బ్రతికినంత కాలము వాళ్ళు యేసు గురించి ప్రకటించాలి. కాబట్టి వీరికి శ్రమలు ఎప్పటి వరకు వస్తాయి? అంతం వరకు వారికి శ్రమలు వస్తాయి కదా. కాబట్టి యేసు ఏం చెప్తాడంటే, అంతం వరకు మీరు సహించాలి, అంతం వరకు సహించువాడే రక్షింపబడును. కాబట్టి మీరు ఆ శ్రమలు కలుగుతున్న సమయంలో మీరు భయపడవద్దు, ఎందుకంటే మీరు నాకు చాలా శ్రేష్ఠులు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, వారి మధ్యలోకి వెళ్తున్నప్పుడు పాముల వలె వివేకము కలిగి, పావురం వలె నిష్కపటమైన మనసుతో మీరు ఉండాలి అని చెప్తాడు. పాములు ఎంత జ్ఞానంతో ఉంటాయి కదా, మనకు తెలుసు కదా. స్నేక్స్ మనం చూస్తాం, అవి కొడుతున్న సమయంలో ఏమవుతుంది, వెంటనే ఎస్కేప్ అయిపోతుంది. అంటే వాటికి చాలా జ్ఞానం ఉంటుంది కదా, వివేకంతో ఉంటాయి కదా. వీరిని కూడా శిష్యులని పాముల వలె వివేకంతో
ఉండమని చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడో, మీరు నాకు శ్రేష్ఠులు, మీరు నాకు స్నేహితులు, కాబట్టి మీరు వెళ్ళి ప్రజలకు నన్ను గురించి ప్రకటించండి. నేను మీకు చెప్పిన విషయాలని మీరు ప్రకటించండి, మీరు భయపడవద్దు అనేసి చెప్తున్నాడు. యేసు వారికి చాలా ధైర్యం చెప్తున్నాడు అన్నమాట. మీరు భయపడవద్దు, వీటన్నిటిని చూసి మీరు భయపడొద్దు, కానీ మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోరో పరలోకమందున్న తండ్రి ఎదుట కూడా నేను వారి ఎరుగనని చెప్తాను అంటున్నారు. ఎందుకు అలా చెప్పాడు యేసు? ఎందుకంటే జనరల్గా ఇప్పుడు కొంతమందికి శ్రమలు వస్తున్నప్పుడు, యేసు విషయంలో నిందలు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం భయపడతారు కదా. ఎందుకంటే యేసు గురించి చెప్తే కొడుతున్నారనో అలా భయపడతారు. కాబట్టి అలా సిగ్గుపడొద్దు, అలా భయపడొద్దు, కానీ శ్రమలున్నా ఏదున్నా మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకోవాలి అనేసి వారికి చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇన్ని విషయాలు యేసు చెప్పాడు కదా, ఇన్ని శ్రమలు వస్తాయి, కొట్టబడతారు, అది ఇదని చెప్పినప్పుడు యేసు గురించి ప్రకటించడానికి ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు? ఎలాగంటే ఇప్పుడు ఇవన్నీ వీరు సహించుకోవాలంటే శిష్యులు ఫస్ట్ ఏం చేయాలి? యేసుని ప్రేమించాలి. యేసుని ప్రేమిస్తే వారు ఇవన్నీ సహిస్తారు కదా. వారికి వచ్చే శ్రమలు కానీ, వారికి వచ్చే నిందలు కానీ, వారన్నిటిని కూడా వారు శిష్యులు వాటిని సహించగలుగుతారు. కాబట్టి యేసు వారితో చివరికి ఏం చెప్తాడంటే, మీ తల్లినైనను, తండ్రినైనను, అన్న తమ్ములనైనను, అక్క చెల్లెలైనను వారందరినీ కూడా నన్ను తప్ప వారందరినీ కూడా మీరు ఎక్కువగా ప్రేమించొద్దు అనేసి వారికి చెప్తాడు. నాకంటే వారిని మీరు ఎక్కువగా ప్రేమించొద్దు, నన్ను ప్రేమించువాడు నాకు యోగ్యుడు అని చెప్తాడనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలి? శిష్యులు అన్నప్పుడు ఎలా ఉండాలి? యేసుని ప్రేమించేవారిగా ఉండాలి. యేసుని ప్రేమిస్తేనే మనం ఆయన గురించి ప్రకటించి ఆయన గురించి సాక్షులుగా నిలబడతాం. ఇక్కడ శిష్యులు అదే చేశారనమాట. శిష్యులు యేసు చెప్పినట్టుగానే వారు యేసుని అంతం వరకు వారు ప్రేమించారు. ముందు లెసన్స్లో తర్వాత మీకు తెలుస్తుంది, వీరు యేసుని ప్రకటించి చివరికి వారు తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. వారు హతసాక్షులుగా మార్చబడ్డారనమాట. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ లెసన్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో ముఖ్యంగా మనము 2 విషయాలు నేర్చుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం యేసు కంటే కూడా ఎక్కువగా దేనిని కానీ ఎవరిని కానీ ప్రేమించకూడదు. డు నాట్ లవ్ ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ మోర్ దెన్ జీసస్. ఇక్కడ లెసన్లో మనం చూస్తున్నాం కదా, శిష్యులు తమ ప్రాణం కంటే కూడా ఎక్కువగా యేసుని ప్రేమించి ఆయనని వెంబడించారు. వారికి ఉన్న సమస్తంను కూడా వారు విడిచిపెట్టుకున్నారు. ఇప్పుడు జనరల్గా మీకు ఒక క్వశ్చన్ వేసారనుకోండి, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? హూమ్ డూ యూ లవ్ మోస్ట్? మీరు ఏమన్నా ఆన్సర్ చెప్తారు? ఫస్ట్ మీకు వచ్చే ఆన్సర్ ఏంటి? మేము మా మమ్మీ డాడీని, మా పేరెంట్స్ని ఎక్కువగా ప్రేమిస్తామనేసి. ఎందుకంటే వారు మమ్మల్ని చూసుకుంటారు, మా కోసం కష్టపడతారు, మమ్మల్ని పెంచుతున్నారు, కాబట్టి మా పేరెంట్స్ అంటే మాకు చాలా ఇష్టమని మీరు ఆన్సర్ చేస్తారు కదా. కానీ యేసు ఏమని చెప్తున్నాడంటే, మనం ఎవరిని కూడా యేసుక్రీస్తు కంటే ఎక్కువగా ఎవరిని మనం ప్రేమించకూడదు. ఎందుకు మనం యేసుని ప్రేమించాలి? ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ అనిపించిందా? ఎందుకు మనం యేసుక్రీస్తుని ప్రేమించాలి? ఎందుకంటే మొట్టమొదటగా యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టే మనం పాపంలో చనిపోయి యుగయుగాలు నరకానికి వెళ్ళిపోయి ఆ నరకంలో కాలిపోకుండా ఉండడానికి మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి ఆయన తన పరలోక రాజ్యం విడిచిపెట్టుకుని ఈ లోకంలో శరీరధారిగా జన్మించి మన కొరకు సిలువలో తన ప్రాణంని అప్పగించుకున్నాడు. మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, హింసింపబడ్డాడు, బాధింపబడ్డాడు కదా. ఎందుకు యేసు ఇవన్నీ చేశాడు? ఆయన దేవుడై ఉండి కూడా ఈ అన్ని శ్రమలు గుండా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అది ఒకటే రీజన్. ఎందుకు తెలుసా? మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ఆ విధంగా చేశాడు. కాబట్టి ఆయన తన ప్రాణంని కూడా లెక్క చేయలేదు, ఎందుకంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం కూడా మన ప్రాణం కంటే కూడా ఎక్కువగా మనం యేసుక్రీస్తుని ప్రేమించాలి. సెకండ్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే, మనం క్రీస్తు కొరకు ఇతరులకి ప్రకటించిన ఎడల, ఇతరులకు చెప్పిన ఎడల, అప్పుడు క్రీస్తు కూడా తండ్రి ఎదుట మన గురించి చెప్తాడు. ఇఫ్ యు టెల్ అబౌట్ జీసస్ క్రైస్ట్ టు అదర్స్, అప్పుడు క్రైస్ట్ విల్ ఆల్సో టెల్ అబౌట్ అస్ టు ద ఫాదర్ కదా.
అయితే ఇక్కడ శిష్యులకి ఆల్రెడీ యేసు చెప్పాడు కదా, మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకుంటే పరలోకం ముందున్న తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను అనేసి. అయితే జనరల్గా మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు క్రీస్తు గురించి ప్రకటించాలంటే, ఇతరులకు చెప్పాలంటే చాలామంది కొంచెం షైగా ఫీల్ అవ్వడము, కొంచెం సిగ్గుపడము, మొహమాట పడడము, లేకపోతే ఏం చెప్తారో, చెప్తే మమ్మల్ని ఏమంటారో అని భయపడడము, అలాంటివి చేస్తారు కదా. కానీ యేసుక్రీస్తు గురించి మనం ప్రకటిస్తున్న సమయంలో మనం ఆ విధంగా భయపడకూడదు, లేకపోతే మొహమాట పడకూడదు, లేకపోతే క్రీస్తు గురించి చెప్పడానికి మనం సిగ్గుపడకూడదు. ఆ క్రీస్తుని మనం ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. ధైర్యంగా మనం క్రీస్తు మా దేవుడు, పాపులను రక్షించడానికి వచ్చాడు అనేసి యేసుక్రీస్తు గురించి మనం ప్రకటించే బిడ్డలుగా ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనం తండ్రి యొద్దకి వెళ్ళిన సమయంలో ఆయన కూడా తండ్రి వీరు నా పిల్లలు అనేసి మన గురించి సాక్ష్యం ఇచ్చి మనల్ని తండ్రి ఎదుట ఒప్పుకుంటారు కదా. అయితే మనం క్రీస్తు కోసం ఇక్కడ శిష్యుల జీవితంలో చూస్తున్నాం కదా, వారు ఎంతో త్యాగం చేయవలసి వచ్చింది కదా. వారు తమ ప్రాణాన్ని, తమ జీవితాన్ని కూడా వారు త్యాగం చేశారు. మనం యేసుకి శిష్యులుగా ఉండాలంటే మన జీవితం మనం త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని సమయాల్లో. అలాంటి సమయంలో మనం భయపడకుండా దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి. అలా త్యాగం చేసిన వారికి దేవుడు పరలోకమందు గొప్ప ప్రతిఫలం ఇస్తాడనమాట. కాబట్టి మనం క్రీస్తుని ప్రకటించే శిష్యులంగా, క్రీస్తుని ప్రకటించే బిడ్డలుగా మనం జీవించాలి. ఈ లెసన్కి సంబంధించిన యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాము. ఈ లెసన్లో యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా గాలం తయారు చేసి ఇక్కడ కొన్ని ఫిషెస్ చేసి, ఈ ఫిషెస్ మీద మీరు ఇప్పటివరకు ఎవరికైతే సువార్త చెప్పారో వారి యొక్క పేర్లని ఒక్కొక్క ఫిష్ మీద ఒక్కొక్కరి పేరుని రాయాలి. పైన ఏమని రాయాలంటే, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేతును, ఐ షిల్ మేక్ యూ ద ఫిషెస్ ఆఫ్ మెన్ అని ఇంగ్లీష్లో రాయండి. కాబట్టి ఈ యాక్టివిటీ యొక్క అర్థం ఏంటి, మనం కూడా యేసు కొరకు కొన్ని మనుషులని సంపాదించాలి కదా. మనం కూడా మనుషులను పట్టు జాలర్లుగా శిష్యుల వలె మనం ఉండాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని క్లాస్ని ముగించుకుందాము. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ఇప్పటివరకు నైనా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానంను బట్టి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా ప్రభా, మేమును మీకు శిష్యుల వలె ఉండడానికి నైనా మిమ్మల్ని గురించి ప్రభా, మా ప్రాణంను ప్రభా, మా జీవితంను త్యాగం చేసుకొని ప్రభా, మిమ్మల్ని ప్రకటించే బిడ్డలుగా, మిమ్మల్ని వెంబడించే శిష్యులనుగా మీరు మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.